బాబురావు అన్న గెలిచారు మీరే తిరగొద్దు మీరు టీడీపీకి సపోర్ట్ చేస్తూ మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి మా కార్యకర్తలందరూ కూడా నాయకులందరూ కూడా ప్రచారం టీడీపీకి చేస్తాం బలపరుస్తూ ఉన్నాం ఈరోజు. అందులో భాగంగానే కావలి అరుంధతిపాలెంకి ఈరోజు అన్న జెన్ని రామన్ గారు రావడం జరిగింది. ఇక్కడ పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థిగా కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారిని, అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెద్దలు మా నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బేదా మస్తానరావు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకునే భాగంగా ఈరోజు మేము డోర్ టు డోర్ క్యాన్వాస్ చేస్తూ ఉన్నాం మా మాదిపాలెంలో. ఈరోజు అన్ని ఏరియాల్లో కూడా అన్ని గ్రామాల్లో నియోజకవర్గాల్లో కూడా మేము ప్రచారం చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో చూస్తే దళితుల అభివృద్ధికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కట్టుబడి ఉందనే దానికి 5 సంవత్సరాల పరిపాలనలో ఎస్ఎస్ సప్లా నిధుల్ని సక్రమంగా అమలు చేయడానికి ఒక జీవో ప్రకారం ఆ నిధులను దారి మళ్ళనివ్వకుండా ఈరోజు ఏ గ్రామాల్లో మారుమూరు గ్రామాల్లో పోయినా కూడా రోడ్లు కానీ మౌలిక వసతుల్లో కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సాధ్యమైందని కూడా ప్రధానమైనటువంటి సాక్ష్యం కూడా మీరు ఏ గ్రామాల్లోకి పోయినా కూడా ఈరోజు స్పష్టంగా కనబడతా ఉంది. ఈరోజు అభివృద్ధి చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసి ఈరోజు కొంతమంది మా అభ్యర్థులు ముందుకు వస్తూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు దీవెనలు ఈరోజు అదేవిధంగా ఒక పక్క చూస్తే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఈరోజు నెల్లూరు జిల్లాలో చూసినట్లయితే 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇది తెలుగుదేశం పార్టీ అందరి పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ కొందరు పార్టీ అని కూడా నేను ఈ విధంగా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎలాంటి పరిపాలన అనుభవం లేదు. ఈ 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులు చేసింది ఏంటంటే కేవలం తెలుగుదేశం పార్టీ వారు ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు అభివృద్ధి చేస్తూ ఉంటే విమర్శించడం తప్ప మరి వాళ్ళు ప్రజలకు చేసింది ఏం లేదు. ఈరోజు ముఖ్యంగా బేదా మస్తానరావు గారు ఈరోజు పాదాల పవార్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరూ రాజకీయ చరిత్ర చూసినట్టయితే 99 నుంచి ఈరోజు ఆయన తెలుగుదేశం పార్టీలో శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. 2004లో కాంగ్రెస్లో పోయాడు, 2009లో కాంగ్రెస్లో గెలిచాడు, 2014లో మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చాడు, మళ్ళీ 2019లో మళ్ళీ వైఎస్ఆర్సీపీలో పోయాడు. అంటే ఇలాంటి పార్టీలు మార్చే మరి ఈరోజు ఓసరు విలువని ప్రజలు గమనించాలని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. నీతి నిజాయితీగా ప్రజాసేవకు అంకితమయ్యి దళిత బహుజన వర్గాలకి ఈరోజు అండదండలుగా ఉండి సేవా కార్యక్రమాలు నెల్లూరు జిల్లాలో అందిస్తూ బిఎంఆర్ ట్రస్ట్ ద్వారా కానీ అన్ని వర్గాలకు అందిస్తూ ఒకే పార్టీలో ఉండి ఈరోజు ఎమ్మెల్యేగా గతంలో 2009లో ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచి 500 కోట్ల రూపాయలు చేసి ఈరోజు 3750 కోట్ల రూపాయలతో అభివృద్ధికి నమూనాగా నిలబడినటువంటి బేదా మస్తానరావు గారిని ఈ యొక్క నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు దీవించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ రోజున మరి అన్న చెప్పినట్టు ఎస్సీ సప్లాన్కి చట్టబద్ధత తీసుకొచ్చిన తర్వాత మరి మా దళిత గ్రామాలు మరి అలాగే గిరిజన గ్రామాలు ఎస్సీ సప్లాన్ అయితేమి ఎస్టీ సప్లాన్ అయితేమి దానికి సంబంధించినటువంటి సిమెంట్ రోడ్లు కాలువలు అలాగే మౌలిక సదుపాయాలకు సంబంధించిన అన్ని అంశాలు కావాల్లోనే అంబేద్కర్ పార్క్ అంబేద్కర్ భవన్ జగజ్జీవన్ రావు భవన్కు 5 కోట్ల రూపాయలు మరి చేయడం జరిగింది. అలాగే ఎప్పుడో
1994లో చూసినటువంటి సిమెంట్ రోడ్లు మరలా ఈ రోజున మరి మాలమాదిగ పల్లెల్లో మరి కావల్లోనే కాదు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎస్సీ సప్లాన్తో మరి బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్ని ఈరోజు చేయడం జరిగింది. సంక్షేమ విషయంలో కూడా మరి రాజశేఖర రెడ్డి గారు నిర్వీర్యం చేసినటువంటి ఎస్సీ కార్పొరేషన్ని NSFDCని మరి పునరుద్ధరణ చేసి మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున 24,000 కోట్ల రూపాయలతోటి దగ్గర దాపులకు 24-30,000 కోట్ల రూపాయలతోటి మరి ఎస్సీలకి నిరుద్యోగులకైతేనేమి మరి నిరుద్యోగ యువతకైతేనేమి మరి అలాగే మరి బడుగు బలహీన వర్గాలుగా వ్యాపారస్తులకైతేనేమి అన్ని రకాలుగా ఉన్నటువంటి ఎస్సీ యువతకు కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా నాన్న చెప్పినట్టుగా బ్యాంక్ లింకింగ్ నాన్ బ్యాంకింగ్ లింకింగ్ NSFDC NSFKDC వీటన్నిటి ద్వారా కూడా మరి బ్రహ్మాండంగా ఈ రోజున మరి దళిత వర్గాలకి ఈరోజు చేస్తూ ఉన్నారు. మన దళిత ప్రజలు వీటిని గమనించాల్సిన అవసరం ఉంది. ఏ ప్రభుత్వం అయితే మనకి చేయూతనిస్తుందో, ఏ ప్రభుత్వం అయితే మనకి రాజకీయంగా గౌరవిస్తుందో, ఏ ప్రభుత్వం అయితే మనకి సామాజికంగా గుర్తింపిస్తుందో ఆ పార్టీని మనం ఇంతకు ముందులా కాకుండా ఆ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. దానిలో భాగంగానే మరి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి బేదా మస్తాన్ రావు గారిని ఇక్కడ గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. అత్యధికమైన మెజార్టీ ఆయనకి ఇస్తేనే పార్లమెంటులో 7 నియోజకవర్గాల్లో మనం ఇక్కడి నుంచి అత్యధికమైన మెజార్టీ ఇస్తే ఆయన గెలుపుకి అవకాశం ఈజీగా ఉంటుంది. అలాగే పెద్దలు గౌరవనీయులు కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు మరి కావలి నియోజకవర్గంలో పోటీ చేస్తూ ఉన్నారు. ఆయన కూడా అత్యధికమైన మెజార్టీతో గెలిపించి సైకిల్ గుర్తు మీదే మనందరం కూడా ఓట్లేసి మరి ఈ ఇద్దరిని కూడా గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటూ